వరమై నిలిచిన ప్రజల మనిషి లక్ష్మణ. మన నాయకుడు మాటిస్తే పలువురు మనమే
ఇవాళ మా ఉప్పల్ కాన్స్టిట్యూషన్ మా బండారు లక్ష్మారెడ్డి గారి బర్త్డే. మాకు ఎప్పుడైనా నవంబర్ 27 వచ్చిందంటే మాకు పండుగ. బండారు లక్ష్మారెడ్డి గారు ఘనంగా జరిపిన బర్త్డే. ఈ విధంగా బర్త్డే చేసిన వారు నాకు తెలిసి ఈ డిస్టిక్ లో గానీ ఈ స్టేట్ లో గానీ ఎవరు లేరు. అదే విధంగా గన్మన్ లేకున్నా, మా సెక్యూరిటీ లేకున్నా, మా అన్న సింగిల్ మ్యాన్ సింగిల్ షో అందరు షో చేస్తారు కాదు. మా అన్న లచ్చన్న వేరే విధంగా ఉంటారు, వేరే విధంగా చేస్తాడు. అదే విధంగా ప్రతి కాలనీ, ప్రతి డివిజన్, ప్రతి మనిషి ఏదైనా గానీ మా అన్న మనిషి ఆధారించి మనిషిని ఏమున్నా ఏం బాధలున్నా అది బాధ ఏముందో వాడిని క్లియర్ చేసి ప్రజలతో మమేకమై ఉంటాడు. లక్ష్మారెడ్డి అన్న గొప్పతనం ఏంటంటే ఎవరైనా ఎంబీబీఎస్ ర్యాంక్ వచ్చిన వారికి ఈ ఫీజు మొత్తం పే చేసి అదొక్కటి గర్వకారణం అన్న మా ఎమ్మెల్యేది. ఏ గరీబు స్టూడెంట్ ఉన్నా గానీ తెలంగాణలో మా ఉప్పల్ కాన్స్టిట్యూషన్ మొత్తం కాకుండా కూడా వివిధ జిల్లాల్లో కూడా దగ్గర కూడా చేశాడు. జై జై తెలంగాణ, జై బిఎల్ఆర్ కుటుంబం ఈ రోజు కాదు ఆ రోజు కాదు. వాళ్ళ అన్నగారు రాజిరెడ్డి చైర్మన్ చేసినప్పటి నుండి, ఎమ్మెల్యే చేసినప్పటి నుండి ఎంతోమందికి సాయం చేసిండ్రు. ఇప్పుడు బిఎల్ఆర్ కూడా మాకు ఎమ్మెల్యేగానే కాదు, ఆయన ఎమ్మెల్యే కాకముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎంతోమంది ఆయన అభివృద్ధి పనులు చేసిండు. ఆయన దగ్గర పోయి సాయం పొందిన వాళ్ళు కూడా చాలా మంది ఉండరు. ఆయన పుట్టినరోజు అంటే మా ఉప్పల్ కాన్స్టిట్యున్సీ కాదు, ఎక్కడెక్కడ వాళ్ళకి కూడా పండుగ. ఇవాళ పొద్దుగాల 11 గంటలకు స్టార్ట్ చేసిండు, ఇగో 4 అవుతుంది. ఇంకా భోజనాలు కూడా దండాలు వచ్చి భోజనాలు కూడా చేస్తున్నారు. ఆయన ఎంతో మంచి ఆయన గిన్ను మీండ్లు ఎవరు అవసరం లేదు. కాలేజీ పోరగండ్లకు ఉంటాడు, పోరలన్న దాంట్లో కూడా కాలేజీ పోరన్లకనే తిరుగుతాడు. ఆయనకి ఎవరితోటి అవసరం లేదు. ప్రజలే ఆయనకు గన్మీండ్లు, ప్రజలే ఆయనకు రాజకీయం. ప్రజలు చెప్పిందే వింటాడు. ప్రజల మనిషి మా బండారు లక్ష్మారెడ్డి కాబట్టి ఎంతోమంది ఆయన అంటే ప్రేమ, ఆయన అన్నగారు అంటే ప్రేమ. ఆయన అన్నగారు చైర్మన్ చేసినప్పుడు ఎన్నో పేద కుటుంబాలకు నీళ్ళు లేకపోతే బోర్లు లేపించిండు, రోడ్లు లేకపోతే రోడ్లు లేపించిండు. అన్నగారి బాటలనే మా లక్ష్మారెడ్డి నడుస్తున్నాడు. కాబట్టి లక్ష్మారెడ్డి అంటే ఇవాళ అందరికీ ప్రేమ, అభిమానం. వేరే పార్టీ వాళ్ళు కూడా ఇవాళ వచ్చి లక్ష్మారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిపోయినరు. ఎందుకంటే ఆయన మంచితనమే, ఆయన గొప్పతనం. ఎంతోమంది చచ్చిపోయినా బతికినా అన్నా మాకు కావాలి, అన్నా నీ ఉండవని పోతే ఒక ఎమ్మెల్యే అని చూడకుండా అందరికి సాయం చేస్తాడు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలి, ఇలాంటి ఎమ్మెల్యే పదవులు కూడా ఎన్నో పొందాలని మేము కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మేము ఆయన ఉద్యమకారులం అందరము మా లక్ష్మారెడ్డి గారి బాటలు నడిచి ఇవాళ ఈడ నిలబడ్డోళ్ళం అందరం ఉద్యమకారులమే. ఆయన అంటే కూడా మాకు అందరికి ప్రేమ. మాకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి టికెట్ ఇస్తున్నాం అన్నప్పుడు కూడా ఎంతోమంది సంతోషపడ్డాము. ఆయనని పెద్ద మెజారిటీతోటి కూడా గెలిపించుకున్నాము. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మా అందరి ఆశీర్వాదం ఆయనకు ఉంటుంది. ఆయన ఆశీర్వాదం కూడా మాకు కావాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. ఈరోజు మా ప్రియతమ నాయకుడు శ్రీ బండారి లక్ష్మారెడ్డి అన్నగారిది పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విఎన్ఆర్ గార్డెన్స్లో తండాలుగా ప్రతి ఒక్కరు ఇచ్చేసి అన్నకి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. డివిజనే కాదు, ఉప్పల్ కాన్స్టిట్యున్సీ మరి మిగతా నియోజకవర్గాల నుంచి కూడా చాలా భారీ ఎత్తున ప్రజలు విచ్చేసి ఈ యొక్క మన పుట్టినరోజు సందర్భంగా అందరూ విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మా అన్న ఈరోజు ఎమ్మెల్యే కానీ రాను మళ్ళీ వచ్చేది మన బీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి అన్నకి మంచి మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని కోరుతున్నాము. అలాగే ఈ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరు అన్న బాటలో నడుస్తున్నాము. అన్నకి చేయవలసినారు. అలాగే అన్న ఇంకోటి ఏంటంటే పత్రిక చెప్పేసింది, విద్యార్థులు ఎవరైనా సరే మెరిట్ స్ట్రీట్లో చదివితే వారికి ఉచితంగా సీట్లని ఇవ్వడము, కాలేజీలో ఫీజులను చేపించడము ప్రతి ఒక్కటి ఉన్నది. వారు ఇదేంటంటే వాళ్ళ పేర్లను ఉంది. బండారి రాజిరెడ్డి గారు గతంలో చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజన్న కానీ అలాగే లక్ష్మారెడ్డి అన్న కానీ సేమ్ విధంగా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఉప్పల్ నియోజకవర్గంలో వారికి ప్రతి ఒక్కరు ప్రతిరోజు కాదు ప్రతి నిమిషమైనా సరే అన్న అంటే నేను ఉన్నానంటూ లక్ష్మారెడ్డి అన్న నిత్యం ప్రజల్లోనే గెలుస్తారు. కాబట్టి ఈ యొక్క పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ జై బిఎల్ఆర్, జై బిఎల్ఆర్. ఉప్పల్ నియోజకవర్గంలో బండారి కుటుంబానికి చెరగని ముద్ర. ఉప్పల్ మొట్టమొదటి ఎమ్మెల్యేగా
ఎప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోయే బండారి కుటుంబము, దాతృత్వము, దానగుణము, ఏదైనా నేనున్నానంటూ కష్టం వచ్చినా, ఏదైనా ఆపద వచ్చినా కానీ నేనున్నానంటూ ఆపదలు ఉన్నట్టు దవాఖానలలో కానీ వైద్య విద్య కానీ, పేదింట్లో వైద్య విద్య కళ సాకారం కావాలని, పేదింటిలో విద్యా కాంతులు వెదజల్లాలని చెప్పి మీ ర్యాంకు మీరు తెచ్చుకోండి, మేము ఫీజు మొత్తం 5.5 సంవత్సరాల ఫీజు మేము కడతామని చెప్పి బాజాప్తా చెప్పి కట్టి ఆ విధంగా ప్రోత్సహిస్తూ విద్యా లక్ష్మణులను తయారు చేస్తున్న మన లక్ష్మారెడ్డి అన్న ఎన్నో 1000 ఏళ్ళు వర్ధిల్లాలని, మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసా వాచ కర్మన కోరుకుంటూ చెర్లపల్లి కాలనీల కుటుంబాల పక్షాన అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తాను. కుటుంబ సభ్యులందరికీ పెద్ద పండుగ వాతావరణము. ఈరోజు ఉప్పల్లో ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ నేనున్నానని, ముందుగా లక్ష్మారెడ్డి అన్న ప్రతి ఒక్కరికి ఎలాంటి సాయం కావాలన్నా నేనున్నానని ముందుకొచ్చి అందరికీ సాయం చేస్తాడు. దానికి లక్ష్మారెడ్డి అన్నకు కృతజ్ఞతలు. ఇంకోటి ఆ కాయలభైరవ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.